ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీ రాజకీయాలైతే వేడెక్కాయి. అందుకే ఇప్పుడు కేంద్ర అధిష్టానం ఏమొచ్చేసి వెంటనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండేని అయితే రప్పించాయి. అలాగే మిగతా ముఖ్యమంత్రులకు కూడా కబురు వెళ్ళింది. మరి వీళ్ళందరూ ఢిల్లీ చేరుకోవడానికి మరో 1-2 గంటల్లో సమయం పడుతుంది. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత కేంద్ర కేబినెట్ని విస్తరించాలనుకున్నారు. కానీ జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా తారుమారు చేసేసాయి. ఈలోగా మాస్టర్ ప్లాన్లు వేయాలి. ఎందుకంటే అవతల శక్తులు ఎక్కువైపోతున్నాయి. దేశ విద్రోహక శక్తులు, అలాగే ఇక్కడ రాజకీయంగా దెబ్బతీయడం కోసం ఉన్నటువంటి శక్తులు, ఇవన్నీ కూడా ఎక్కువైపోవడం వల్ల ఇప్పుడు కీలక పరిణామాలు, కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే, ఎత్తుకుపై ఎత్తు వేయకపోతే చాలా తీవ్రమైనటువంటి దెబ్బలు తినే అవకాశాలు ఉంటాయి. ఏది పార్టీ పరంగా కాదు, దేశ పరంగా. సో ఇప్పుడు వీళ్ళైతే దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే వెళ్ళడం జరిగింది. మరి క్యాబినెట్లో ధర్మేంద్ర ప్రధాన్ యొక్క స్థానాన్ని భర్తీ చేయడం కోసం ఇప్పటికిప్పుడు విద్యాశాఖ మంత్రిని నియమించవచ్చు, నియమించకపోవచ్చు. కానీ మిగిలినటువంటి ఆ యొక్క శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలకి ఎవరెవరిని ఇద్దాం, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి ఆ యొక్క మిగతా వారికి ఇచ్చే ముందు సొంత పార్టీ నేతలను పిలిపించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుందాం, అసలు రాష్ట్రాలను ఏ విధంగా కాపాడుకుందాం, మిగతా పరిపాలన ఏంటి, నెక్స్ట్ ప్లాన్లు ఏంటి, ఇవన్నీ మాట్లాడుకోవడానికి బీజేపీకి ముఖ్య నేతలైనటువంటి వీళ్ళందరినీ పిలిపించి ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. సో ఎవరి సలహాలు ఎవరు బాగుంటాయో, ఎవరి సలహాలు ఏ విధంగా ఉంటాయో తెలియదు కాబట్టి వీళ్ళందరినీ రప్పించి ఇప్పుడు సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే ఇప్పుడు అమిత్ షా గారితో కూడా నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. నరేంద్ర మోదీ గారు వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు అయితే తీవ్రంగా ఢిల్లీ రాజకీయాలు అయితే మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇది ఒక విధంగా మంచిదే. ఇక కలుగులో ఉన్నటువంటి ఎలకలను బయటికి తీస్తారు.